జగన్ టీం అయితే చాలా సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టింది డీఎస్సీ మీద. డీఎస్సీలో ఉద్యోగాలు పొందినోళ్ళందరం మేము కష్టపడి సాధించామని సంతృప్తితో ఉంటారు. అదే సందర్భంలో ఉద్యోగాలు రానటువంటోళ్ళు ఏదో అవకతవక జరిగిందని నమ్మేటటువంటోళ్ళు ఉంటారు. ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు అందులో నిన్న ఆ అధికారులతో దగ్గర ధర్నా చేయడానికి వెళ్తే శుభ్రంగా లోపలికి రమ్మనమని చెప్పింది ఆవిడ. చాలా మంచి తెలివైనటువంటి మనిషి అధికారిని. చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి వీళ్ళు అడిగిన ప్రతిదానికి కూడా ఔట్‌సోర్సింగ్ అబ్బాయి చేశాడంటే అవును అతన్ని పక్కన పెట్టాం. అతను తప్పు చేశాడని చెప్పేసి. అలాగే సిస్టమాటిక్‌గానే చేసాం. మేమేం తేడాలు చేయలేదని చెప్పింది. లేదు లేదనేసి యువతలకు రావాల్సొచ్చింది. ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటల వల్ల ఓ రకంగా వైసీపీ డిఫెన్స్‌లో పడింది. కానీ ఉద్యమం అయితే కొనసాగించడానికి సిద్ధపడుతోంది. ఎందుకు అంటే కొంతమంది దాదాపు 120 మందో, 200 మందో కేసులేశారు డీఎస్సీ మీద. అలాంటి వాళ్ళకి మేము అండగా ఉన్నామని చెప్తే ఉద్యోగాలు రాని వాళ్ళ ని తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం.